హలో ఆల్, మీకు ఇటువంటి ఎర్రర్స్ ఇన్స్టాలేషన్ టైమ్స్లో మీకు కనపడుతూ ఉంటాయి. జీపీటీ డిస్క్లో ఇన్స్టాల్ అవుతుంది కానీ ఎంబీఆర్ పార్టీషన్ స్టైల్లో విండోస్ ఇన్స్టాల్ అవ్వదు అనే ఇటువంటి ఎర్రర్స్ అయితే కనపడుతూ ఉంటాయి. మీకు దీంట్లో డేటా అనేది ఫుల్గా మీరు ఆల్రెడీ బ్యాకప్ తీసుకోవాల్సి ఉంటుంది. డేటా మాత్రం మీకు గ్యారంటీ ఇవ్వలేము కాబట్టి డేటా అనేది కంపల్సరీ తీసుకోవాలి. సో డేటా బ్యాకప్ చేసేసుకుంటే మీరు డిస్క్ కన్వర్షన్ ఎలా చేయాలి అనేది నేను చూపిస్తున్నాను. సో డిస్క్ కన్వర్షన్ మీరు Shift+F10 ఇన్స్టాలేషన్ మోడ్లో మీరు ఇలా Shift+F10 ప్రెస్ చేయగానే మీకు ఇటువంటి కన్సోల్ కనపడుతుంది. సో CMD ఓపెన్ అవుతుంది, కమాండ్ ప్రాంప్ట్. దీంట్లో మీరు డిస్క్ పార్ట్ అని టైప్ చేయగానే డిస్క్ పార్ట్ వస్తుంది. లిస్ట్ డిస్క్ మీకు ఎన్ని డిస్క్స్ ఉన్నాయో మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇందులో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ డిస్క్ 0. చూడండి, ఇన్స్టాలేషన్ మీడియా కింద ఉంది, హార్డ్ డిస్క్ పైన ఉంది, అందుకే డిస్క్ 0 సెలెక్ట్ చేస్తాను. డిస్క్ 0 మన హార్డ్ డిస్క్. సో సెలెక్ట్ డిస్క్ అయిపోయిన తర్వాత క్లీన్ చేయాలి. డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డేటా మీరు ఆల్రెడీ తీసి పెట్టుకోవాలి, డేటా మీకు దొరకదు. క్లీన్ మీకు చూడొచ్చు, స్పెల్ రాంగ్ అయింది కాబట్టి అలా వచ్చింది. క్లీన్ ఇప్పుడు అయిపోయింది, మీరు చూడొచ్చు. కన్వర్ట్ జీపీటీ మీరు చూడొచ్చు, ఇక్కడ డిస్క్ పార్ట్ కన్వర్టెడ్ జీపీటీ ఫార్మాట్కి డిస్క్ కన్వర్ట్ అయిపోయింది. మీరు జస్ట్ ఎగ్జిట్, డిస్క్ పార్ట్ ఎగ్జిట్ అయింది అండ్ ఎగ్జిట్, మీకు కన్సోల్ కూడా ఎగ్జిట్ అయిపోయింది. ఇందాక వచ్చిన ఎర్రర్ మీకు చూపిస్తున్నాను. సో మీరు ఇక్కడ రిఫ్రెష్ చేయగానే, జస్ట్ సెకండ్, మీరు చూడవచ్చు ఇక్కడ ఇప్పుడు న్యూ పార్టిషన్ అడుగుతుంది. దీంట్లో నేను ఇలా చేశాను అండ్ 172 ఉన్న దాన్ని ఫార్మాట్ చేసి నేను ఇన్స్టాలేషన్ చేస్తాను. చూడొచ్చు, మీకు జీపీటీ స్టైల్కి కన్వర్ట్ అయిపోయింది కాబట్టి ఇన్స్టాలేషన్ తీసేసుకుంటాం. సో ఇలా మీరు జీపీటీ స్టైల్ నుంచి ఎంబీఆర్ స్టైల్ నుంచి జీపీటీకి మీరు కన్వర్షన్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.